Dear students, welcome to my classroom. ఈరోజు ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాల్లోని అభ్యాసము 2.5లోని సమీకరణాలని మనం సాధిద్దాం. ముందు క్వశ్చన్ క్రింది సమీకరణాలను సాధించుము అని ఇచ్చాడు. చూద్దాం మొదటి సమీకరణం ఏంటి. ఏమిచ్చాడు? n/5 minus n/5/7 is equal to 2/3 ఇచ్చాడు. సో ఈ సమీకరణాన్ని మనం సాధించాలి. ముందుగా ఇవ్వబడిన సమీకరణం రాసుకుందాం. ఏంటి? n/5 minus 5/7 is equal to 2/3. ఈ విధంగా ముందు ఇచ్చిన సమీకరణాన్ని రాసుకున్న తర్వాత మనం ముందుగా చెప్పుకున్నట్లు చరరాశులు ఉన్న పదాలు ఒక దిక్కు, చరరాశులు లేని పదాలు ఒక దిక్కు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇందులోని చరరాశి n ఉన్న పదాన్ని ఎడం వైపుకు అదే విధంగా ఉంచి మిగిలిన స్థిర రాశుల్ని కుడివైపుకు తీసుకెళ్దాం. n/5ని ఎడం వైపుకు అదే విధంగా ఉంచి ఈ -5/7ని కుడివైపుకి పక్షాంతరం చెందిద్దాం. 2/3 -5/7 కుడివైపుకి వెళ్తే +5/7. ఇప్పుడు కుడివైపుకు మనకు రెండు భిన్నాలు ఉన్నాయి. 2/3 +5/7. ఈ విధంగా భిన్నాల్ని కూడుకునే సందర్భంలో వాటి కాసాగుని మనం కనుక్కుంటాం. 3 7ల కాసాగు. 3 7లు ఏ సంఖ్యతో కూడా భాగించబడవు కాబట్టి వాటి లబ్ధం 3 7ల 21 ఆ రెండు భిన్నాల యొక్క కాసాగు అవుతుంది. సో కాబట్టి n/5 ఈజ్ ఈక్వల్ టు 3 7లో 21 కాసాగిపోతే మనకు 21ని ఏమని రాస్తాం? 3 7లో పోతుంది కాబట్టి ఈ 7 చేత ఇక్కడ ఉన్న 2ని గుణిస్తాం. 7 × 2 ప్లస్ అదే విధంగా 7 చేత మళ్ళీ 3లో పోతుంది అర్థమవుతుంది కాబట్టి 3 × 5. సో అంటే ఏమవుతుంది? 7 2ల 14 ప్లస్ 3 5లు 15/21. ఇదేంది? n/5 ఈజ్ ఈక్వల్ టు, సో n/5 ఈజ్ ఈక్వల్ టు 14 15 కూడితే ఏమవుతుంది? 29/21. సో ఇక్కడ మనం పక్కకు చేస్తున్నా నేను. n/5 ఈజ్ ఈక్వల్ టు 29/21 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 29/21. ఈ /5ని అటు తీసుకెళ్తే × 5 అవుతుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 29 5ల 145 మనం గుణకారం చేస్తే వస్తుంది ఇది /21. సో దీన్ని ఇదే విధంగా ఉంచవచ్చు. లేకుంటే మనం 145ని 21 చేత భాగించి ఏమొస్తుంది చూద్దాం. నూట 145ని మనం 21 చేత భాగించాలి. కాబట్టి భాగారం ఏమొస్తుందో చూద్దాం. 145ని 21 చేత
21 6లో అయితే మనకు సరిపోతుంది కాబట్టి 6 1లో 6, 6 2లో 12. శేషము 15 నుంచి 6 పోతే 5 నుంచి 6 పోదు కాబట్టి దశకాలను తీసుకుంటే 15 నుంచి 6 పోతే 9. ఇక్కడ ఆల్రెడీ 1 పోయింది కాబట్టి 3 నుంచి 2 పోతే 1. సో దీన్ని ఏ విధంగా రాస్తాం మనం? n ఈజ్ ఈక్వల్ టు 6.21/19 మనం మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చి రాశాం. ఇక్కడ ఈ బైన్ నేను సరిగ్గా లేదు కాబట్టి చెడుపుతున్నాను, చెడిపి మళ్ళీ రాస్తాను. ఇక్కడ సో ఇదే లెక్కను మీరు ఇప్పుడు నోట్స్లో రాసుకోవచ్చు. ఇక్కడ కూడా లైన్ గీస్తున్నాను, అటు ఇటు కలవకుండా. సో ఇప్పుడు ఎడమ వైపుది అయిపోయిన తర్వాత కుడి వైపుది మీరు రాసుకోండి. నెక్స్ట్ తర్వాత సమస్యకి వెళ్ళిపోదాం. ఈ విధంగా మొత్తం రాసుకోండి. ఇక్కడే చూసి మీరు నెక్స్ట్ ప్రాబ్లం x/3 - x/4 ఈజ్ ఈక్వల్ టు 14 ఇచ్చారు. సో మనం ముందుగా ఇవ్వబడిన సమీకరణం రాసుకోవాలనుకున్నాం కదా, x/3 - x/4 ఈజ్ ఈక్వల్ టు 14. సో ఇప్పుడు కూడా మనకు చరరాశులన్నీ ఒకే వైపు తీసుకెళ్ళాలి. అయితే మనకు ఇవ్వబడిన లెక్కలోనే చరరాశులన్నీ ఒకే వైపు ఉన్నాయి, చరరాశులు ఒక వైపు ఉన్నాయి. కాబట్టి ముందు ఇప్పుడు మనం డైరెక్ట్గా 3 4ల కాసాగుని కనుక్కోవచ్చు. ఇక్కడ కనుక్కుంటున్నాం చూడండి, 3 4ల కాసాగు ఏమవుతుంది? 3 4 దేనితోనూ పోవు కాబట్టి 3 4 లబ్ధం 12 కాసాగు అవుతుంది. కాబట్టి 12ని మనం కాసాగ్గా తీసుకుందాము. 3 4లో 12. సో ఇక్కడున్న 3 తోటి, ఇక్కడ ఉన్న హారం 3 తోటి 12 ఎంతలో పోతుంది చూడండి. 12 3తో 4లో పోతుంది. కాబట్టి ఈ 4 తోటి ఇక్కడ ఉన్న ఎక్స్లు గుణిస్తే 4 ఇంటూ ఎక్స్. అదేవిధంగా మధ్యలో మనకు మైనస్ గుర్తుంది కదా, మైనస్. అట్లాగే ఇప్పుడు 4 3లో పోతుందని తెలుసు 12, కాబట్టి 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేముంది లెక్కలో 14 ఉంది. సో ఇప్పుడు 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 3 ఇంటూ ఎక్స్ 3x బై 12 ఈజ్ ఈక్వల్ టు 14. 4x మైనస్ 3x అంటే ఎక్స్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 14. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 12. ఎందుకు? మనకు బై 12ను పక్షాంతరం చెందించినాం. సో గుణకారం చేస్తే 12 4లో 48, 12 1 12, పైన ఉన్న 4 16. సో ఇది మనకు సాధన అవుతుంది. ఇచ్చిన సమీకరణం యొక్క సాధన x ఈజ్ ఈక్వల్ టు 168. సో ఈ సమస్యను మీరు నోట్స్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం.
మూడవ సమస్య. z/2 ప్లస్ z/3 మైనస్ z/6 ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ కూడా మనకు ఎలా ఉంది ఇచ్చిన సమీకరణం? చరరాశులన్నీ ఒకే వైపు ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం ఈ సులభం అవుతుంది. సో ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం. z/2 ప్లస్ z/3 మైనస్ z/6 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇప్పుడు కూడా మనం భిన్నాల కాసాగులో భాగంగా 2, 3, 6ల కాసాగు అనుకుంటే ముందు 2తో 2 1లు, 3 భాగించబడదు కాబట్టి అదే విధంగా రాసుకుంటాం. 2 3 6. మళ్ళీ 3 చేత చూద్దాం. ఇప్పుడు 1లో అంతే, 3 1లు 3 1లు, 1 భాగించబడదు కాబట్టి 1 రాస్తాం. 3 1లో పోతుంది కాబట్టి 1, 3 1లో 1. మొత్తం ఇప్పుడు ఈ లబ్ధాలన్నీ తీసుకుంటే 2 3 6, ఇవన్నీ 1లే కాబట్టి 6 వస్తుంది. కాబట్టి కాసాగు మనకు స్పష్టంగా 6 అని తెలుస్తుంది. అయితే 6ని 2 3లో అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ 2 తోటి 6 3లో పోతుంది కాబట్టి ఆ 3 తోటి z ని గుణిస్తాం. z ఇంటూ 3, మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తాం. అట్లాగే 3 2లు అని తెలుస్తుంది కాబట్టి z ఇంటూ 2. అట్లాగే మైనస్ ఉంది కాబట్టి మైనస్. అట్లాగే 6 1లో ఇది డైరెక్ట్ కాబట్టి 1 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు z ఇంటూ 3 అంటే 3z ప్లస్ z ఇంటూ 2 అంటే 2z మైనస్ z ఇంటూ 1 అంటే z బై 6 ఈజ్ ఈక్వల్ టు 8. 3z ప్లస్ 2z 5z, 5z మైనస్ z అంటే 4z. ఈ బై 6ని అటు పంపించేస్తే ఇంటూ 6. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 4ను కూడా పక్షాంతరం చెందిస్తే 8 ఇంటూ 6 బై ఇంటూ 4 ఇటు వచ్చింది కాబట్టి బై 4. సో ఇప్పుడు 4 తోటి క్యాన్సిల్ చేస్తే 4 1లు 4 2, 2 ఇంటూ 6 కాబట్టి 12. కాబట్టి z యొక్క సాధన ఏమవుతుంది? మనకు 12 అవుతుంది. సో దీన్ని కూడా మీరు నోట్స్లో రాసుకోవచ్చు. రాసుకునేటప్పుడు తప్పులు లేకుండా జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. చూడండి, 2p/5 2p/3 మైనస్ p/5 ఈజ్ ఈక్వల్ టు 11.2/3. ఇచ్చిన సమీకరణం మళ్ళీ మనం రాసుకుంటే బాగుంటుంది కాబట్టి రాద్దాం. 2p/3 మైనస్ p/5 ఈజ్ ఈక్వల్ టు 11.2/3. ఇప్పుడు హారాలు 3 5లు ఉన్నాయి కాబట్టి 3 5ల కాసాగు ఏమవుతుంది? మనకు 3 5లు ఏ సంఖ్యతో కూడా భాగించబడవు కాబట్టి వాటి లబ్ధమే కాసాగు. అంటే 3 5ల 15 మనకు కాసాగ్గా ఉంటుంది కాబట్టి 15 రాద్దాం. సో 3 5లో అని తెలుస్తూనే ఉంది మనకు కాబట్టి 5 తోటి 2pని గుణిద్దాం. 5 ఇంటూ 2p, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. 5 3లు అని తెలుస్తుంది కాబట్టి 3 ఇంటూ p రాద్దాం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న 11.2/3ని మనం
అపక్రమ భిన్నంగా మారిస్తే ఏ విధంగా వస్తుంది? 11 3 33 ప్లస్ 2 33 ప్లస్ 2 35/3. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా ఎట్లా మారుస్తాం చూడండి ఒకసారి. 11 పూర్ణాంకం 2/3 అంటే కింద ఉన్న 3 చేత 11ని గుణించి లవాన్ని కలుపుతాం, హారాన్ని అదే విధంగా ఉంచుతాం. 11 3 33 ప్లస్ 2 35/3. ఆ విధంగా 35/3 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇక లవాన్ని సూక్ష్మీకరిస్తే 5 2 10p మైనస్ 3p/15 ఈజ్ ఈక్వల్ టు 35/3. ఇప్పుడు 10p మైనస్ 3p అంటే 7p/15 ఈజ్ ఈక్వల్ టు 35/3. మనం కనుక్కోవాల్సింది p కాబట్టి p ఒక్కదాన్ని ఇటు ఉంచి మిగిలిన స్థిరరాశులను పంపిస్తే 35 ఈ /15 ఉంది కాస్త లవంలో ఇంటూ 15 అవుతుంది. ఆల్రెడీ కింద 3 ఉంది, ఈ పైన ఉన్న ఇంటూ 7 వచ్చి కిందికి /7 కాబట్టి హారంలో ఉన్న 3 చేత గుణించబడుతుంది. ఇప్పుడు కింద ఉన్న 3 తోటి 5లో 15 కొట్టుకుపోతుంది కాబట్టి 3 5లో 15, అట్లా 7 తోటి 35 కూడా కొట్టుకుపోతుంది కాబట్టి 7 1 7 5 35. అంటే పైన మనకు 5 ఇంటూ 5 అని మిగిలింది. 5 ఇంటూ 5 అంటే 5 5 25. కాబట్టి మన యొక్క సాధన ఏంటిది? p ఈజ్ ఈక్వల్ టు 25. ఇది మన సమీకరణం యొక్క సాధన. నోట్స్లో రాసేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. తర్వాత ప్రాబ్లం ఏంటి మనకు? 9 పూర్ణాంకం 1/4 ఈజ్ ఈక్వల్ y మైనస్ 1 పూర్ణాంకం 1/3. సో ఇవ్వబడిన సమీకరణం రాసుకున్నాం. 9 పూర్ణాంకం 1/4 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1 పూర్ణాంకం 1/3. సో ఇక్కడ మిశ్రమ భిన్నాల్ని మనం అపక్రమ భిన్నాలుగా మార్చుకుందాం. ఎలా మార్చుకోవాలి ఇంతకుముందు చెప్పిన కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను. 4 చేత 9ని గుణించి 1 కూడుతాం. అంటే 4 9 36 ప్లస్ 1 37 హారం 4 ఉంది ఈజ్ ఈక్వల్ టు y మైనస్ అట్లాగే 3 1 3 ప్లస్ 1 4/3. మన ఉద్దేశం ఏంది? స్థిరరాశులన్నీ ఒకవైపు ఉంచి మిగిలిన స్థిరరాశులు ఒకవైపు తీసుకురావాలి కాబట్టి ఈ వైనే ఎడం వైపు కుడివైపు ఉంచేసి -4/3ని కుడివైపు తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? 37/4. ఈ -4/3 కాస్త కుడివైపు వస్తుంది కాబట్టి ఎడం వైపు వస్తుంది కాబట్టి +4/3 ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. సో మరి ఈ 4 3ల కాసాగు ఎంత ఇందాక చూసినాం కాబట్టి నేను మళ్ళీ చేయట్లేను. 4 3ల కాసాగు 12. సో 4 తోటి 3లో పోతుంది కాబట్టి 3 చేత 37ని గుణిస్తాం. 37 ఇంటూ 3 మధ్యలో ప్లస్ ఉంది. అట్లాగే 3 4లో కాబట్టి 4 చేత 4ని గుణిస్తాం. 4 ఇంటూ 4. సో ఈజ్ ఈక్వల్ టు y. 37 3ల చూడండి. 3 7 21, 3 3 9, పైన 2 ఉంది కాబట్టి 11 ప్లస్ 4 16/12 ఈజ్ ఈక్వల్ టు y. సో ఇక్కడ రాస్తున్నాను.
111 + 16 అంటే 127/12 ఈజ్ ఈక్వల్ టు y. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు 127ని 12తో భాగిస్తే 12 10ల 120 కాబట్టి మనకు శేషం 7. కాబట్టి మనం ఏమని రాయొచ్చు? 10.7/12 రాస్తాం. సో మన యొక్క సాధన ఏంటిది? y ఈజ్ ఈక్వల్ 10.7/12. ఇది మన సాధన అవుతుంది. సాధన ఏమవుతుంది? 10.7/12. నోట్స్లో రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. చూడండి ఏంది ఈ సమస్య? x/2 - 4/5 + x/5 + 3x/10 ఈజ్ ఈక్వల్ టు 1/5. చూద్దామా ఎట్లా చేద్దాము? ముందు ఇచ్చిన సమీకరణం రాసుకుంటే x/2 - 4/5 + x/5 + 3x/10 ఈజ్ ఈక్వల్ టు 1/5. ఇప్పుడు ఎడమ వైపు మనకు గమనించండి, అన్ని xలే ఉన్నాయి, కానీ -4/5 అనే స్థిర రాశి ఉంది. కాబట్టి ఆ ఒక్కదాన్ని ముందు కుడివైపుకి తీసుకెళ్దాం. x/2 + x/5 + 3x/10 ఈజ్ ఈక్వల్ టు 1/5. ఈ -4/5 పక్షాంతరం చెందుతుంది కాబట్టి +4/5. ఇప్పుడు 2, 5, 10ల కాసాగు. చూడండి 2, 5, 10ల కాసాగు చూద్దాం. ఫస్ట్ 2 తోటి పోతుంది కదా, 2 1లు. 5 ఎందులోనూ పోదు కాబట్టి 5ని అదే విధంగా రాసుకుంటాం. మళ్ళీ 2 5లో పోతుంది కాబట్టి 5. మళ్ళీ ఇప్పుడు 5 5లను భాగించేది 5 కాబట్టి 5తో చూద్దాం. 1 పోదు కాబట్టి అట్లాగే రాస్తాం. 5 1లు 5 1లు. సో మొత్తం ఈ 2 5ల 10 ఇక్కడ మనకు కాసాగ్గా వస్తుంది. సో ఇప్పుడు మనకు 2 5లు అని తెలుసు 10 కాబట్టి 5 చేత ఈ xని గుణిస్తాం, ప్లస్ 5 2లో అని తెలుసు కాబట్టి 2 చేత ఈ xని గుణిస్తాం, ప్లస్ 10 1లో అని తెలుసు కాబట్టి 1 చేత ఈ 3xని గుణిస్తాం. ఈజ్ ఈక్వల్ టు, ఇవి సజాతి భిన్నాలు కాబట్టి సరాసరిగా మనం లవాల్ని కూడుకుంటాం. 1 + 4/5. ఇప్పుడు ఇక్కడ వీటిని సూక్ష్మీకరిస్తే 5 × x 5x ప్లస్ 2 × x 2x ప్లస్ 1 × 3x కాబట్టి 3x/10 ఈజ్ ఈక్వల్ 1 + 4 అంటే 5/5. సో 5 2 7x 7x ప్లస్ 3x 10x/10 ఈజ్ ఈక్వల్ టు 5 5 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 మిగులుతుంది. 5 1లో పోతుంది కాబట్టి 1. ఇక్కడ కూడా 10 తోటి 10 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి మన సమీకరణం యొక్క సాధన x ఈజ్ ఈక్వల్ టు 1. మీరు నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
x/2 minus 1/4 is equal to x/3 plus 1/2. ముందుగా ఇచ్చిన సమీకరణం రాసుకుందాం. x/2 minus 1/4 is equal to x/3 plus 1/2. ఇప్పుడు ఇక చరరాశి అటొకసారి ఉంది, ఇటొకసారి ఉంది. ఇటువైపు ఎడం వైపు x/2 ఉంది, కుడివైపు x/3 ఉంది. కాబట్టి చరరాశిని మనం ఒకే వైపు తెచ్చుకునే క్రమంలో ఆ ప్లస్ x/3ని ఎడం వైపు తెచ్చుకుందాం. x/2 ఆ ప్లస్ x/3 వచ్చేస్తే మైనస్ x/3 ఈజ్ ఈక్వల్ టు అటువైపు 1/2 ఉండే, ఇటువైపు ఉన్న మైనస్ 1/4 తీసుకెళ్తే ప్లస్ 1/4. ఇప్పుడు 3 2 కాసాగు 6 అని మనకు తెలుసు, కాబట్టి 6 రాసుకున్నాం. 2 3లో పోతుంది కాబట్టి 3 ఇంటూ ఎక్స్, అట్లాగే 3 2లో పోతుంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 4 కాసాగేమో 4 వస్తుంది, కాబట్టి 2 2లో పోతుంది కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ 4 1లో పోతుంది కాబట్టి 1 ఇంటూ 1. సో 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x బై 6 ఈజ్ ఈక్వల్ టు 2 1 2 ప్లస్ 1 1 1 బై 4. సో 3x మైనస్ 2x అంటే x బై 6 ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 1 అంటే 3 బై 4. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది x కాబట్టి x ఒక్కదాన్ని ఇటువైపు ఉంచేసి 6ని అటు పంపిస్తే 3 బై 6 కాబట్టి పైకి వెళ్ళి ఇంటూ 6 అవుతుంది బై 4. సో చూద్దాం ఎంతలో పోతే 2 2లో 2 3లో, కాబట్టి మన ఆన్సర్ అవుతుంది x ఈజ్ ఈక్వల్ 3 3లో 9/2. దీన్ని మనం అపక్రమ భిన్నంగా మార్చుకుంటే 2 4లో 8 శేషం 1/2, 4 పూర్ణాంకం 1/2 సాధన అవుతుంది. దీన్ని మీరు నోట్స్లో ఎక్కించుకోవచ్చు. సమస్య చేసేటప్పుడు స్టెప్స్ని మీరు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇది ఒక మాదిరిగా ఉంచండి. 2x మైనస్ 3 బై 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3. సో ముందుగా ఇచ్చిన సమీకరణం రాసుకుందాం. 2x మైనస్ 3 బై 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3. ముందుగా ఈ అడ్డగుణకారం చేసుకుందాం. ఇటువైపు ఉన్న 3x ప్లస్ 2ని అటు పంపిద్దాం, ఇటువైపు ఉన్న 3ని ఇటు పంపిద్దాం. అంటే ఏమవుతుంది 2x మైనస్ 3 ఈ బై 3 కాబట్టి అటు వచ్చేసి ఇంటూ 3, అట్లాగే ఈజ్ ఈక్వల్ టు ఈ బై 3x ప్లస్ 2 కూడా అటువైపు వచ్చేసి ఇంటూ 3x ప్లస్ 2. సో 2x ఇంటూ 3 అంటే 2 3 6x మైనస్ 3 3 9. అట్లాగే ఇటు గుణిస్తే మైనస్ 2 ఇంటూ ప్లస్ 3 అంటే మైనస్ 6x, అట్లాగే మైనస్ 2 ఇంటూ ప్లస్ 2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 4. ఇప్పుడు ఇటువైపు ఉన్న మైనస్ 6x కూడా మనం ఎడం వైపు తెచ్చుకుందాం, ఎందుకంటే చరరాశులన్నీ ఒకవైపు ఉండాలి కదా. 6x ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఈ మైనస్ 9 ఇప్పుడు వైపు తీసుకెళ్తే ప్లస్ 9. 6x ప్లస్ 6x మనకు 12x అవుతుంది అని తెలుసు. మైనస్ 4 ప్లస్ 9 ఏమో ఏమవుతుంది, మైనస్ 4 ప్లస్ 9 5 అవుతుంది కదా. ఓకే,